వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 ఆదేశాలతో వీరికి ఒక చిరు సత్కారాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కుమారెడ్డి సార్ గారికి మరియు సార్ గారికి, అలాగే రాయలసీమ సమాజంలో తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరులందరికీ పేరు పేరున మరియు సార్ అందరి యొక్క మిత్రులు, హితులు, సన్నిహితులు ఇచ్చేసి రంగాలలో విశిష్ట సేవలతో విరాజిల్లుతూ సెక్రటరీ సార్ చదువు రాండి మీరు సెక్రటరీ సార్ 3వసారి NABH అక్రెడిటేషన్ రెన్యువల్ జరగడం జరిగింది. NABH అంటే హాస్పిటల్లో ఎంత నాణ్యతమైన సేవలు అందిస్తున్నాము అనే దానికి ఒక సర్టిఫికేషన్. ఇది 3వసారి రావడం చాలా సంతోషకరం. మన స్వరూప్ సార్ గారి హాస్పిటల్ వరుసగా 3వసారి కూడా NABH అక్రెడిటేషన్ని పొందడం జరిగింది. అంటే దాదాపు 10 సంవత్సరాల క్రితం మొదటిసారిగా మన స్వరూప్ సార్ హాస్పిటల్కి NABH అక్రెడిటేషన్ దక్కడము, తర్వాత నిరంతరాయంగా 3వసారి కూడా అదేవిధంగా ఆ సర్టిఫికేట్ జరగడము అంటే చాలా గొప్ప విషయం. ఫైనల్ సర్టిఫికేషన్ అప్పుడు ప్రతి చిన్న అంశాన్ని కూడా అంటే పేషెంట్కు నాణ్యమైన సేవలు అందుతున్నాయా లేదా, ఆ హాస్పిటల్లో హైజీన్ పరంగా ఏ రకంగా ఉంది, వైద్య సదుపాయ పరంగా ఏ విధంగా ఉంది, తర్వాత ఫాలోఅప్ ఏ విధంగా ఉంది, ముఖ్యంగా డాక్యుమెంటేషన్ ఆ హాస్పిటల్లో ఏ విధంగా జరుగుతుంది అనే విధంగా పలు కోణాల్లో అన్ని కోణాల్లో దాదాపు 550 అంశాలను పరిశీలించి ఆ సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. మన సార్ గారి హాస్పిటల్కు దక్కడం మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. ఎందుకు గర్వకారణం అని చెప్తున్నా అంటే ఆ నాణ్యమైన వైద్య సేవలు మనందరికీ అందుబాటులో ఉండడమే మన అదృష్టం. శుక్లం చేసే ఆపరేషన్లో అదొక విధానము. ఆ ఆపరేషన్ను 25 ఏళ్ల క్రితమే ఈ ఊర్లో మొదటిసారిగా పరిచయం చేసింది డాక్టర్ వైవి స్వరూప్ సార్ గారు. సో అదేవిధంగా ఆయన బాటలోనే ఈరోజు ఎంతోమంది వైద్యులు మరి తర్వాత తరంలో నేర్చుకుంటూ అది చాలామంది ప్రాక్టీస్ కాబట్టి ఈ విధంగా ఏ రోజుకు ఆ రోజు అంటే సార్ నుంచి మా తరం వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ రోజుకు ఆ రోజు అప్డేట్ అవ్వడం కూడా మనం చూస్తున్నాం. సో ఇదంతా కూడా మనందరికీ ఆదర్శనీయమైంది. సో రాయలసీమలోనే ఆ రోజు మొట్టమొదటిసారిగా ఒక ఆఫ్థల్మాలజీ అంటే కంటి ఆసుపత్రికి NABH అక్రెడిటేషన్ దక్కడం ఆ రోజు మొదటిసారి. నడుస్తున్నటువంటి స్వరూప్ ఐ హాస్పిటల్కు గత 10 సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో మరి ప్రామాణికంగా గుర్తింపు ఇచ్చేటువంటి NABH ఆ యొక్క ధ్రువపత్రం వరుసగా 3వసారి ఇచ్చిన సందర్భంగా గత 10 సంవత్సరాలుగా అదే ప్రమాణాలతో ఈ ఆసుపత్రి నడుపుతూ మరి అటువంటి ఘనత సాధించినటువంటి డాక్టర్ స్వరూప్ కుమారెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నిజంగా డాక్టర్ స్వరూప్ కుమారెడ్డి గారు తెలవడం అనేది మాకు పెద్ద గర్వకారణంగా ఉంటుంది. బయటికి ఎక్కడైనా వెళ్ళినప్పుడు మీ ఊరిలో మంచి ఐ స్పెషలిస్ట్ ఉన్నాడు కదా, ఆయన ఎవరో అని అంటారన్నమాట. డాక్టర్ స్వరూప్ ఆయన చాలా బాగా ఫేమస్ ఉంటాయి కదా అని చెప్పి అన్నప్పుడు ఆయన మాకు బాగా తెలుసు అని చెప్పుకోవడం మాకు చాలా గర్వకారణంగా ఉంటుంది. ఎందుకంటే ఒక నేత్ర వైద్యుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ, గత 30 సంవత్సరాలుగా మరి ఇదే వృత్తిలో
అదే ఒక్క నేత్ర వైద్యుడిగా ఉండి దాదాపుగా 2 లక్షల యొక్క కంటి శుక్లాల శస్త్రచికిత్సలు చేసినటువంటి ఏకైక వైద్యుడు డాక్టర్ స్వరూప్ కుమార్ రెడ్డి గారు. మామూలుగా ఆయన పేరులో ఉంది స్వరూపము. రూపము అంటే ఆకారం, ఆకారం చూడాలంటే కళ్ళు ఉండాలి. స్వరూపము తన రూపం చూసుకోవడానికి తన కళ్ళు ఉన్నాయి. కానీ నా రూపం కాదు నాయన, ఎదుటోళ్ళ రూపం చూడడానికి కళ్ళు కావాలా. ఆ కళ్ళు సరూపం అంటే బాగా రూపం కనపడేలాగా ఉండాలంటే కళ్ళను మంచి కళ్ళను ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారు ఆ పేరు పెట్టినట్టున్నారు. ఆయన పేరు తగినట్టుగానే మన రూపాలన్నీ కూడా మన ఎదుటివాటి రూపాలు చూసుకోవడానికి మన 2 కళ్ళను చక్కగా ఉంచడానికి కోసం ఆయన ఈరోజు ఇంతటి వైద్య సేవలు అందిస్తున్నాడు. చాలా ఆయనకు అభినందనలు. అయితే బాధాకరం ఏంటంటే దేశంలోనే మామూలుగా ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ చాలా ప్రసిద్ధ ఆసుపత్రి. ఆ హాస్పిటల్తో సమానంగా అన్ని పరికరాలు ఉన్నాయి మన ఊర్లో. స్వరూప్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో అంత ప్రమాణాలతో అంత వ్యయంతో ఈడ ఆసుపత్రిని నడుపుతూ కేవలం నా ఆసుపత్రిలో మా ఊర్లో ప్రపంచంలోనేటువంటి ప్రతి యంత్రము నా దగ్గర ఉండాలా, ప్రతి పరికరం నా దగ్గర ఉండాలనే యొక్క ఫ్యాషన్తో మరి ఎంతో వ్యయమైనా కూడా ఓర్చుకొని చేస్తూ ఉన్నాడు. దానికి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం సార్. మరొకటి ఏంటంటే అందరికీ తెలియని విషయం ఏంటంటే డాక్టర్ ఉదయ్ దేవగన్ ప్రపంచంలోనే ప్రఖ్యాత నేత్ర వైద్యుడు. ఆయన అమెరికాలో ఉంటాడు, పంజాబ్కు చెందినటువంటి వ్యక్తి. ఈయన యొక్క సర్జరీని యూట్యూబ్లో చూసి ఆ యొక్క దాంట్లో ఆయన ప్రశంసించినాడు. ఈ ప్రపంచంలో 1 నిమిషము 51 సెకండ్లలో అత్యంత వేగంగా సర్జరీ చేసే ఏకైక డాక్టర్ స్వరూప్ కుమార్ రెడ్డి. ఇది నిజంగా గిన్నీస్ బుక్ రికార్డు ఇవ్వాలి. మన గజ వెంకటేశ్వర గారిని మేమందరం కోరుతున్నాం. మనందరం కలిసి గిన్నీస్ బుక్ వారిని కూడా అభ్యర్థించి మరి ఈ యొక్క రికార్డును ప్రపంచం దృష్టికి తీసుకోవడానికి కోసం మనందరం కలిసికట్టుగా ప్రయత్నం చేయాలా. మరొక విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వము, భారత ప్రభుత్వము నిజంగా ఇటువంటి డాక్టర్లను గుర్తించాలా. ఈరోజు మనం చూస్తున్నాం పద్మశ్రీ అవార్డులు దేశంలో చాలామందికి ఇస్తూ ఉన్నారు. మరి 2 లక్షల మంది వ్యక్తిగతంగా మరి శుక్లా యొక్క నేత్ర వైద్య పరీక్షలు శస్త్రచికిత్సలు కానీ మరి ప్రపంచంలోనే అత్యంత వేగంగా శస్త్రచికిత్స ఇచ్చే వైద్యుడు కానీ మన ప్రాంతంలో ఉండడము, గత 30 సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యంగా ఈ రంగంలో అనేక మందికి సేవలు అందించినటువంటి, అనేక మందికి కంటి చూపును అందించినటువంటి మరి నేత్ర రత్నం, మరి నేత్ర దాత, ఎన్ని చెప్పినా ఆయనకు తక్కువే. అటువంటి వైద్యుడు స్వరూప్ కుమార్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అయితే ఆయనకున్నవి 2 కళ్ళే. మరి ఈ సమాజంలో ఈ ప్రపంచంలో అష్టదిక్కులు ఉన్నాయి. 8 దిక్కులు చూడాలంటే 8 కళ్ళు కావాలా. అందుకని తన 2 కళ్ళతో అష్టదిక్కులను చూడలేడు కాబట్టి ఆయన వైద్యుడు, ఆయన కొడుకు వైద్యుడు, కోడలు వైద్యురాలు, ఇంకో కొడుకు వైద్యులు, 4 డాక్టర్లు కలిసి 4 రౌండ్లు 8 కళ్ళతో ఈ 8 దిక్కులను చూసేటువంటి ఈ యొక్క అవకాశాన్ని ఈ యొక్క కుటుంబానికే దక్కింది. మరి అటువంటి వైద్యుడు మన ఊర్లో ఉండడం, మన ప్రాంతంలో ఉండడం, మనవాడు కావడం నిజంగా చాలా సంతోషం. ఇది చాలా గొప్ప విషయం. కాకపోతే మనం ఏంటంటే ఆయన స్వరూప్ సార్ చాలా సింపుల్గా ఉంటాడు. ఎందుకు బా దేవుడు అంతా మనకెందుకు ఇవన్నీ అవన్నీ గుర్తింపులు అయినా వద్దు బా, నాకు చాలా తృప్తి ఉంది, నేను చేయగలుగుతాను. ఇంకా ఏదైనా మా పిల్లలు చేస్తారు, తర్వాత నేను చేయగలిగితే మాత్రం నేను చేస్తానని ఇప్పుడే చెప్తున్నాను. అక్కడ కొత్తది ఆ పక్క విజన్, ఏం విజన్ సార్ అది? ప్రైమ్ విజన్లో అటుపక్క హాస్పిటల్ పెడితే నేను అక్కడ కూర్చుంటాను, మా పిల్లలకి ఇది అప్పచెప్తాను అంటాను. అంటే చిన్న పనులు చేయడానికి వాళ్ళందరూ డాక్టర్లుగా ఉన్నా ప్రత్యేకంగా నేను చేసేవాటి విషయాల మీద నేను ఫోకస్ పెట్టి నేను చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్తున్నారు. నిజంగా మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ నిజంగా వైద్య కళాశాలలో ఇటువంటి శస్త్రచికిత్సలు చేసేటువంటి బోధన అక్కడ లేదు. మరి ఇటువంటి వారి యొక్క సేవలు ఉపయోగించుకొని ఈ దేశంలో మరింత మంది విద్యార్థులకు ఇటువంటి ఈ యొక్క నైపుణ్యాలు కానీ, ఈ యొక్క ప్రత్యేకతలు కానీ, విశిష్టతలు కానీ ఎవరికైనా విద్యార్థుల దగ్గర తీసుకోగలిగితే మరింత మంది ఈ భారతదేశంలో ఇటువంటి నేత్ర వైద్యులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశం మనమందరం కలిసి ఒకటి గిన్నీస్ బుక్ రికార్డు కానీ, రేపు రాబోయే రోజులు ఏదైనా పద్మశ్రీ అవార్డులు ఇచ్చినా మనందరం ఒపీనియన్ పోల్ మనందరం శ్రద్ధగా తీసుకొని మనమే డాక్టర్ను ప్రమోట్ చేసే విధంగా చేయాలని చెప్పేసి, ఏదైనా అవార్డులు అనేటువంటివి ప్రపంచం గుర్తిస్తుంది, ఆ విధంగానైనా ప్రపంచం గుర్తించడానికి కోసం ఇదొక వేదికగా చేసుకొని మనం అందరం చేయాలని చెప్పి భావిస్తూ మరొకసారి మనస్ఫూర్తిగా మీకు శుభాకాంక్షలు సార్, అభినందనలు. మీలాంటి వైద్యుడు మా చింతన ఉండడం మాకందరూ కూడా గర్వకారణంగా భావిస్తున్నాం సార్. ఈరోజు మా ఆసుపత్రికి 3వసారి NABH అక్రిడిటేషన్ రావడము మాకెంతో ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే అవి ఎంతో శ్రమతో కూడిన విషయము. ఎన్నో విషయాలు, చిన్న విషయాలు ఎక్కువ క్షుణ్ణంగా పరిశీలించి, శ్రద్ధ చూపించి, స్టాఫ్ను ట్రైనింగ్ చేయించి, వాళ్ళందరితో అదే రిజల్ట్ ప్రతిసారి తెప్పించుకుంటూ, రికార్డ్ చేసుకుంటూ ఎన్నో చేస్తే కానీ ఆ అక్రిడిటేషన్ రాదు.
అది మేము మూడోసారి సాధించడము మాకు గొప్పతనంగా ఫీల్ అవుతున్నాము. ఈ మాకు రావడానికి మాకంటే మా స్టాఫ్ చాలా ముఖ్యము, వాళ్ళే దీనికి కారణమని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు లేనిది ఇది చేయలేము. ఇది ఒకరి డాక్టర్తో చేసే విషయం కాదు, మొత్తం సిస్టమ్ అంతా పనిచేయాలి. దీంట్లో మెయిన్గా ఏమవుతుందంటే పేషెంట్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఉంటాయి. పేషెంట్కి ఏది కరెక్టు అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ప్రతి చిన్న విషయము గమనిక ఉంటుంది. అన్ని సర్టిఫికేషన్స్ గవర్నమెంట్ ప్రకారం ఉన్నాయా లేదా, ప్రతి సర్టిఫికేట్ అంటే ఫైర్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, పీసీపీఎన్డీటీ యాక్ట్ కావచ్చు, ప్రతిది ఒక్కటే సర్టిఫికేషన్ ఉండాలా, దాన్ని వాళ్ళందరూ చెక్ చేస్తారు. మళ్ళీ అది కాక రికార్డ్స్ అన్నీ కరెక్ట్గా మెయింటైన్ అవుతున్నాయా, పేషెంట్కు సమాచారం కరెక్ట్గా పోతుందా, పేషెంట్కు అన్ని చోట్ల న్యాయంగా ఉందా, ఇవన్నీ చెక్ చేస్తారు. ఇది కాకుండా స్టాఫ్కు న్యాయం జరుగుతూ ఉందా, వాళ్ళకు పనిచేసే సౌకర్యం సరిగా ఉందా, వాళ్ళకి అన్నీ చూస్తున్నారా మేనేజ్మెంటు, అది చూస్తుంది. మేనేజ్మెంట్ వరకు వస్తే మేనేజ్మెంట్ కరెక్ట్ దిశలో పోతుందా, అడ్వాన్స్మెంట్ చేస్తుందా, ఇంప్రూవ్మెంట్ చేస్తుందా, ఆ హాస్పిటల్ ఇంకా ముందుకు తీసుకెళ్తుందా, ఇవన్నీ సంఘంకి ఎలా ఉపయోగపడతా ఉంది, ఇవన్నీ వాళ్ళు చూస్తారు. దీన్ని ఇన్స్పెక్షన్ చేయడానికి త్రూఅవుట్ ఇండియా నుంచి ఇన్స్పెక్టర్స్ వస్తారు, వాళ్ళని అసెసర్ అంటారు. వాళ్ళు ఒక 2 లేదా 3 వస్తారు, 2 రోజులు ఉంటారు, అన్నీ చెక్ చేసుకుంటారు. ఇది ప్రతి ఇయర్ జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఉండే స్టాండర్డ్స్ అన్నీ మనం ఫాలో చేయకుంటే వాళ్ళు దాన్ని ఆబ్జెక్షన్ చెప్తారు. మళ్ళీ అవన్నీ అయిపోయినాకనే మళ్ళీ ముందుకు పోతుంది ఫైల్. సో ఇది ఒక నిరంతర ప్రక్రియ ఉంటుంది. దీంట్లో ఇప్పుడు మన హాస్పిటల్లో ఉండే ప్రతి స్టాఫ్ మెంబరు బేసిక్ లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్, అంటే ఎవరన్నా పేషెంట్, ఎవరన్నా మనిషి కింద పడి కొలాప్స్ అయితే హార్ట్ అటాక్ ఉన్నదేంతో వాళ్ళను రివైవ్ చేయడానికి ఉండే సామర్థ్యము మా దగ్గర ప్రతి స్టాఫ్ మెంబర్కి ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ దాంట్లో భాగమే. సో ఇవన్నీ ఫైర్ వచ్చింది, ఫైర్ని ఎట్లా డీల్ చేయాలా, దానికి కూడా ట్రైనింగ్ ఉంటుంది. సో ప్రతి విషయంలో ట్రైనింగ్ ఉంటుంది, స్టాఫ్ అందరికీ ఉంటుంది. ఇది ఫైనల్గా సొసైటీకి ఒక అవేర్నెస్, ఒక మంచితనం అనేది కనపడతా ఉంటుంది. ఏదేమైనా ఈ వైద్య వృత్తిలో ఉండడము ఒక అదృష్టము, అది భాగ్యము. ఎంతో మందికి అంటే వాళ్ళు బాధపడే, అంటే కంట్లో రవ్వబడినా, ఒక చిన్న పిల్లోనికి కంట్లో ముళ్ళు ఉన్నా, ఆ తల్లిదండ్రి పడే బాధ మనం అది తీసిస్తే వాళ్ళకు వచ్చే సంతోషము, అది విలువ కట్టలేము. సో ఈ అవకాశం ఇచ్చిన దేవునికి ముందు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ నాకు అవకాశం ఇచ్చాను. థ్యాంక్స్.